వడ్డీతో సహా. రాసినవారు ఎన్ వసుంధర గారు. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. పంటలు పండక అప్పులు చేసి పంటలు పండినప్పుడు ఫలసాయమంతా వడ్డీ కింద చెల్లుగట్టి ఆ రైతు అడుగంటాడు. ఆ స్థితిలో వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, నా దగ్గర నుంచి ఇక నీకు చిల్లి గవ్వ కూడా రాదు. నాకు ఉన్నదంతా అయిపోయింది. నువ్వు చాలా డబ్బు గడించిన వాడివి కనుక ఆ కిటుకేదో చెబితివా, నేను కూడా సుఖంగా బతుకుతాను అన్నాడు. ఓరీ పిచ్చివాడా, డబ్బు ఆ రాముడివ్వవలసిందే అన్నాడు వడ్డీ వ్యాపారి. రైతు ఆ రాముణ్ణి అడిగి డబ్బు తెచ్చుకోటానికి ప్రయాణమయ్యాడు. వాడి భార్య వాడికి 3 రెట్టెలు కట్టి ఇచ్చింది. కొంత దూరం పోయాక రైతుకు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. రైతు తన మూట విప్పి ఒక రొట్టె ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి, స్వామీ, నేను రాముణ్ణి చూద్దామని పోతున్నాను. తమకు తెలిస్తే దారి కాస్త చెబుతారా అన్నాడు. బ్రాహ్మడు రొట్టె తీసుకుని ఆకాశం కేసి కళ్ళు మూసుకుని ఏమీ అనకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. రైతు మరికొంత దూరం వెళ్ళాక ఒక యోగి ఎదురయ్యాడు. రైతు యోగికి ప్రణమిల్లి లేచి తన మూటలో నుంచి ఇంకొక రొట్టె తీసి ఇచ్చుకుని, స్వామీ, రాముడి దగ్గరికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. యోగి మౌనస్వామిలాగా మాట్లాడక తన దారిన తాను వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక దారి పక్కన ఒక పేదవాడు కనిపించాడు. ఆ మనిషిని చూస్తేనే ఎంతో కాలంగా అన్నం తిన్న పాపాన పోయినట్టు లేడు. రైతు అతన్ని చూసి జాలిపడి అతని పక్కనే కూర్చొని తన వెంట తెచ్చిన 3వ రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ పేదవాడు ఆ రొట్టెను తిని, ఎక్కడికి పోతున్నావు బాబూ అని అడిగాడు. రాముణ్ణి చూస్తే డబ్బిస్తాడట, చూడబోతున్నాను. ఎవరినడిగినా దారి చెప్పకుండా ఉన్నారు. తెలిస్తే కాస్త చెబుదు అన్నాడు రైతు. పేదవాడు నవ్వి, నేనే రాముణ్ణి, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు. ఇదిగో ఈ శంఖం తీసుకో, దీన్ని ఎలా ఊదాలో నేను చెబుతాను. నువ్వు ఏది కోరినా ఈ శంఖం ఊదగానే ఆ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. రైతు ఆ రాముడి సహాయంతో ఆ శంఖం ఊదటంలో గల కిటుకు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు రైతుకు ఏ లోటు లేదు. ఏది కావాలన్నా శంఖం ఊదగానే దానంతటా అదే వచ్చేసేది. ఒకనాడు వడ్డీ వ్యాపారి రైతు దగ్గరకు వెళ్లి సంగతంతా తెలుసుకున్నాడు. తర్వాత రైతు శంఖం దొంగలించి తన ఇంటికి తీసుకుపోయాడు. కాని వాడికి దాన్ని ఊదే వైనం తెలియలేదు. అందుచేత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చి, ఇదిగో చూడు, నీ శంఖం నా దగ్గరికి వచ్చింది. నీకు దాన్ని ఒక్క షరతు మీద అయితే ఇస్తాను. ఆ శంఖం వల్ల నీకు ఎంత కలిగితే నాకు రెట్టింపు కలగాలి. అలా కాదంటే నేనా శంఖాన్ని నీ పాత బాకీ కింద జమ వేసుకుంటాను అన్నాడు. విధి లేక రైతు సరేనన్నాడు. వడ్డీ వ్యాపారి శంఖం తిరిగి ఇచ్చాడు. అది మొదలు శంఖం రైతుకు ఏమిచ్చినా వడ్డీ వ్యాపారికి రెట్టింపు ఇస్తూ ఉండేది. ఇంతలో ఒకనాడు రైతుకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వాడు తన మనస్సులో నా కన్ను ఒకటి పోవాలి అని కూరుకుని శంఖం ఊదాడు. రైతుకు ఒక కన్ను పోయింది. వడ్డీ వ్యాపారి 2 కళ్ళు పోయాయి. రైతుకు తృప్తి కలిగింది. శ్రీహర్ష నాటక కథ నాగానందం. జీమూత కేతువు అనే విద్యాధర రాజుకు జీమూత వాహనుడనే కుమారుడుండేవాడు. జీమూత కేతువు ముసలివాడై తన భార్యతో సహా అరణ్యాలలో తపస్సు చేసుకోబోతూ తన కుమారుడైన జీమూత వాహనుడికి రాజ్యాభిషేకం చేసి వనానికి వెళ్ళాడు. కాని జీమూత వాహనుడికి రాజ్యభోగాలను అనుభవించటం కంటే తాను కూడా వనవాసం చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయటమే ఆనందదాయకంగా కనపడింది. అందుచేత అతను కూడా వనవాసమే అవలంబించి తల్లిదండ్రుల వెంట ఉండిపోయాడు. రాజ్యభారమంతా మంత్రులపైన పడింది. ఒక వనంలో కొంతకాలం ఉన్నాక ఆ ప్రాంతంలో కందమూలాదుల కరువు ఏర్పడింది. అందుచేత ముసలిరాజు తన కుమారుడితో మలయ పర్వత ప్రాంతాన మంచి ఆశ్రమం చూసి రమ్మని చెప్పాడు. జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడనే బ్రాహ్మణుణ్ణి వెంటపెట్టుకుని మలయ ప్రాంతంలోని గౌరియాశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ గౌరీ ఆలయం సమీపించే సమయానికి ఆలయంలో ఎవరో యువతి వీణ వాయిస్తూ మహాశ్రావ్యంగా దేవీ సంకీర్తన చేస్తూ ఉండటం వినిపించింది. ఆ సమయంలో ఆలయంలో దేవిని ఆరాధిస్తున్న చిన్నది విశ్వావసువు అనే విద్యాధరుడి కుమార్తె. మిత్రావసువు అనేవాడి చెల్లెలు. ఆమె పేరు మలయవతి. ఆమె గానానికి ముగ్ధుడై జీమూత వాహనుడు ఆలయం వెలుపల నుంచి పాట ఆలకించసాగాడు. అయితే మధ్యలో ఆలయం నుంచి సంభాషణ వినవచ్చింది. కన్యక అయిన ఈ దేవిని ఎంత ఆరాధించి ఏం లాభమమ్మా? ఈమె నీకు తగిన భర్తను ఇవ్వబోదు అని మలయవతితో ఆమె చెలికెత్తే అన్నది. ఈ సంభాషణను బట్టి గానం చేసే మనిషి పెళ్లి కానిదని, ఆమెను చూడటం తప్పు కాదని గ్రహించి జీమూత వాహనుడు ఆలయంలో ప్రవేశించాడు.
అప్పుడు మలయవతి, జీమూతవాహనులు ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకున్నారు. మలయవతి సిగ్గుచేత అతిథి సత్కారం కూడా చేయలేకపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఆమెకు పిలుపు కూడా వచ్చింది. తర్వాత జీమూతవాహనుడు తన తల్లిదండ్రులను గౌరయాశ్రమానికి చేర్చాడు. జీమూతవాహనుణ్ణి చూసినది మొదలు మలయవతి ప్రేమతో తప్పించిపోతున్నది. ఒకనాడు ఆమె శైత్యోపచారాలకు కాను చెలికత్తెతో సహా చందన లతాగృహానికి వెళ్ళింది. అక్కడ చెలికత్తె ఆమెకు చందనపు చిగుళ్ల పసరు పూసి అరటి ఆకుతో విసురుతూ ఉండగా జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడితో సహా అక్కడికే వచ్చాడు. అక్కడ ఉండే పాలరాతి అరుగును వదిలి స్త్రీలిద్దరూ చెట్ల చాటుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మగవాళ్ల సంభాషణను బట్టి జీమూత వాహనుడు ఎవరినో ప్రేమించి బాధపడుతున్నట్టు స్పష్టమైంది. ఆ స్త్రీ ఎవరో మలయవతికి తెలియలేదు. జీమూత వాహనుడు తాను ప్రేమించిన స్త్రీ రూపాన్ని అరుగుపైన రచించాడు. అది మలయవతికి కనిపించలేదు. తాను ఎంతగా ప్రేమించే జీమూత వాహనుడు మరెవరినో ప్రేమిస్తున్నాడనుకుని ఆమె ఈర్ష్య చెందింది కూడా. ఇంతలో జీమూత వాహనుణ్ణి వెతుకుతూ మలయవతి అన్న మిత్రావసువు అక్కడికి వచ్చాడు. జీమూత వాహనుడు తాను చిత్రించిన బొమ్మను అరటి ఆకుతో కప్పి మిత్రావసుతో మాట్లాడాడు. మా నాన్నగారు నా చెల్లెలైన మలయవతిని నీకిచ్చి పెళ్లి చేయాలని ఉన్నట్టు చెప్పమన్నారు అన్నాడు మిత్రావసువు. మీతో సంబంధం చేసుకోవటం చాలా గొప్ప విషయమే కాని నా మనస్సు మరొక చోట లగ్నం అయి ఉండటం చేత నేనీ సంబంధానికి ఒప్పుకోలేను అన్నాడు జీమూతవాహనుడు. తాను ప్రేమించే స్త్రీ మలయవతేనని అతనికి తెలియదు. జీమూతవాహనుడి ఈ మాటలు వింటూనే మలయవతి మూర్ఛపోయింది. ఇతను పెళ్లికి ఒప్పుకునేదేమిటి? ఇతని తండ్రి చేత చెప్పిస్తే తప్పక ఒప్పుకుంటాడు అనుకుంటూ మిత్రావసువు వెళ్ళిపోయాడు. ఈ లోపల చెలికత్తె చేసిన సపర్యలతో మలయవతి మూర్ఛ తెలిసి మా అన్న ఇంకా ఉన్నాడో వెళ్ళాడో చూసిరావే అని చెలికత్తెను పంపేసి అక్కడ ఉన్న తీగతో ఉరిపోసుకోటానికి యత్నించింది. మలయవతి మనస్థితి తెలుసుకున్న చెలికత్తె చాటున ఉండి ఈ సంగతి చూసి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. పక్కనే ఉన్న జీమూత వాహనుడు పరిగెత్తుకుంటూ వచ్చి మలయవతి మెడ చుట్టూ ఉన్న తీగెను లాగేశాడు. తర్వాత జరిగిన సంభాషణలో అపోహలన్నీ విచ్చిపోయాయి. తనకు మిత్రావసువు ఇస్తానన్న మలయవతి తాను ప్రేమించిన మనిషేనని జీమూత వాహనుడు తెలుసుకున్నాడు. అరటి ఆకు ఎత్తి అరుగుపై ఉన్న చిత్తరువును చూపించేసరికి జీమూత వాహనుడి ప్రేయసి తానే అయినట్టు మలయవతి కూడా తెలుసుకున్నది. వారిద్దరికీ త్వరలోనే యథావిధిగా వివాహం జరిగింది. ఆ సమయంలోనే మిత్రావసుబు తన కొత్త బావ మరిదికి ఒక దుర్వార్త తెచ్చి వినిపించాడు. మతంగుడనే శత్రువు జీమూత వాహనుడి రాజ్యాన్ని కాస్తా కాజేసేశాడు. ఇంత పని చేసిన ఆ మతంగుణ్ణి ఇప్పుడే వెళ్లి చించి చెండాడేస్తాను. నాకు అనుమతి ఇయ్యి అన్నాడు మిత్రావసువు. మరొకరి కోసం నా ప్రాణాలనైనా ఇవ్వాలన్నది నా మతమై ఉండక ఇంకొకరిని చంపిరమ్మని నేను ఎలా అనగలను అంటూ జీమూత వాహనుడు మిత్రావసువుకు అహింసా ధర్మబోధ చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మిత్రావసువు జీమూత వాహనుడు కలిసి మలయ పర్వత ప్రాంతంలోని సముద్ర తీరానికి సముద్రపోటు చూడవెళ్లారు. ఆహా, ఆ కొండలు చూడు, తెల్లగా హిమాలయ శిఖరాలులాగా ఉన్నాయి అన్నాడు జీమూత వాహనుడు. అయ్యో, అవి మలయ సానువులనుకుంటున్నావేమిటి? కావు, పాముల అస్థిరాసుల గుట్టలు అన్నాడు మిత్రావసువు. ఇన్ని పాములు ఎలా చావటం జరిగింది అని జీమూత వాహనుడు అడిగాడు. పూర్వం గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి తన రెక్కల గాలిచేత సముద్రపు నీటిని తోసివేసి అడుగున ఉండే పాములను పట్టుకుపోయి భక్షించేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో రోజుకొక నాగుణ్ణి బలి ఇచ్చి మిగిలిన పాములకు అకారణ భయం లేకుండా ఉండేటట్టు ఒప్పందం చేసుకున్నాడు అని మిత్రావసువు చెప్పాడు. అయ్యో, వాసుకికి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నాయి. అందులో ఒక్క నాలుక అయినా ఓ గరుత్మంతుడా, ఇవాళ నన్ను తిని ఒక్క నాగుడి ప్రాణం కాపాడు అనలేకపోయిందా అన్నాడు జీమూత వాహనుడు. అతను తనలో నా దేహం గరుత్మంతుడికి ఆహారంగా ఇచ్చి ఒక్క నాగుడి ప్రాణం కాపాడే అవకాశం దొరికితే నేనెంత ధన్యుణ్ణి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక నౌకరు వచ్చి మిత్రావసువుతో మిమ్మల్ని మీ తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. మిత్రావసువు జీమూత వాహనుడితో ఇది ఆపత్కరమైన చోటు, ఎక్కువసేపు మసలక త్వరగా వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. లేదు, నీటిదాకా వెళ్ళి వస్తాను అంటూ జీమూత వాహనుడు సముద్ర తీరానికేసి కదిలాడు. ఇంతలో అతనికి అయ్యో నాయనా, శంఖచూడా,
నీ చావు చూడవలసిన గతి పట్టిందా నాకు అన్న రోదనం వినిపించింది. ఆ సమీపంలోనే వధ్యశిల ఉన్నది. ఆ రోజు గరుత్మంతుడికి ఆహారం కావటం శంఖచూడుడనే నాగుడి వంతు. వాడి తల్లి ముసలిది. ఆమెకు వాడు ఒక్కడే కొడుకు. వధ్యచిహ్నమైన ఎర్రబట్టలను పట్టుకుని శిల వద్ద కింకరుడొకడు ఉన్నాడు. ఆ బట్టలు కట్టుకుని శిలపైన పడుకుంటే గరుత్మంతుడు వచ్చి తినిపోతాడు. శంఖచూడుడు చావటానికి సంసిద్ధుడై ధైర్యంగానే ఎర్రబట్టలు తీసుకున్నాడు. కాని వాడి తల్లి కడుపు పగిలేటట్టు ఏడుస్తున్నది. వాడు ఆమెను సముదాయించలేకుండా ఉన్నాడు. ఆ సమయంలో జీమూత వాహనుడు అక్కడికి వచ్చి సంగతంతా గ్రహించాడు. పుత్రశోకంతో మతిపోయి ఉన్న ముసలావిడ జీమూత వాహనుడి కాళ్లపై పడి, ఓ గరుత్మంతుడా, ఇవాళ నాగరాజు నీకు నన్నే ఆహారంగా పంపాడు, నన్ను తిను అని ఏడ్చింది. ఆమె స్థితి చూసి జీమూత వాహనుడి గుండె కరిగిపోయింది. అమ్మా, నేను గరుత్మంతుణ్ణి కాను. ఆ ఎర్రబట్టలు నాకిచ్చినట్టయితే నేను గరుత్మంతుడికి ఆహారమై నీ కొడుకు ప్రాణాలు కాపాడతాను అన్నాడు జీమూత వాహనుడు. అంత మాట అన్నవాడివి నాకు శంఖచూటుడి కన్నా ఎక్కువైన వాడివి నాయనా, అటువంటి పనికి ఒప్పుకోను అన్నది ముసలావిడ. జీమూత వాహనుడు ఎన్ని విధాలా చెప్పినా శంఖచూడ్డు కూడా ఎర్రబట్టలు ఇయ్యలేదు. గరుత్మంతుడు వచ్చే సమయం దగ్గర పడిందని శంఖచూడుడు గోకర్ణేశ్వరుడికి ప్రదక్షిణం చేసి రావటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి కూడా వాడి వెంట వెళ్ళింది. సరిగా ఆ సమయానికి మలయవతి తల్లి ఒక నౌకరు చేత జీమూత వాహనుడికి ఇవ్వమని ఎర్రబట్టలు పంపింది. జీమూత వాహనుడు వాటిని సంతోషంతో తీసుకుంటూ, నువ్వు పద, అమ్మగారికి నా నమస్కారాలు చెప్పు చిత్తమంటూ నౌకరు వెళ్ళిపోయాడు. జీమూత వాహనుడు ఆ ఎర్రబట్టలు ధరించి వధ్యశిల పైన పడుకున్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి జీమూత వాహనుణ్ణి పట్టుకుని తినటానికై మలయ పర్వత శిఖరంపైకి తీసుకుపోయాడు. ఈలోగా జీమూత వాహనుడి కోసం అత్తవారింటి నుంచి ఒక నౌకరు జీమూత కేతుడి ఇంటికి వచ్చాడు. అతను అక్కడా ఇక్కడా కూడా లేనట్టు స్పష్టమైంది. ఇంతలో జీమూత వాహనుడి చూడామని ఆకాశం నుంచి నెత్తురుతో తడిసి ఆ సమీపంలో పడింది. దానిని జీమూత వాహనుడి తల్లి గుర్తించింది. ఆ సమయానికే ఏడుస్తూ ఎర్రబట్టలతో శంఖచూడుడు అటుగా వచ్చాడు. వాడి మాటలను బట్టి జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఆహారమైనట్టు స్పష్టమైంది. జీమూత కేతువు ఆయన భార్య మలయవతి కూడా అగ్నిప్రవేశం చేయటానికి నిశ్చయించుకున్నారు. నేను ముందుగా వెళ్లి ఆ గరుత్మంతుణ్ణి కలుసుకుంటాను, మీరు అగ్ని తీసుకుని రండి అంటూ శంఖచూడుడు బయలుదేరాడు. గరుత్మంతుడు జీమూత వాహనుణ్ణి ఒక వంక పీక్కు తింటూనే అతనిలో భయాందోళనలు లేకపోవటము, ముఖాన సంతోషఛాయలు గమనించి, ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. ఆకలి మీద ఉన్నావు, ముందు నీ కడుపు నింపుకో అన్నాడు జీమూత వాహనుడు. ఇంతలో శంఖచూడుడు, గరుత్మంతుడా, వదులు వదులు, అతను నాగుడు కాడు, నన్ను భక్షించు అంటూ పరిగెత్తుకుని వచ్చాడు. ఇద్దరు ఎర్రబట్టల వాళ్లను చూసేసరికి గరుత్మంతుడికి ఎవరు నాగుడో తెలియలేదు. శంఖచూడుడు తన పడకలు చూపాడు. తాను తింటున్నది విద్యాధరుడని తెలిసి గరుత్మంతుడు చాలా నొచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. కాని ప్రాయశ్చిత్తం తెలియలేదు. ఎన్నటికీ జీవహింస చేయవద్దని జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఉపదేశం చేశాడు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి జీమూత వాహనుడి పైన, ఎముకల గుట్టల పైన చల్లాడు. జీమూత వాహనుడితో పాటు నాగులందరూ బతికారు. తర్వాత జీమూత వాహనుడు తన రాజ్యం పొందటమే కాక విద్యాధరులకందరికీ చక్రవర్తి అయి మలయవతితో పాటు సుఖంగా రాజ్యపాలన చేశాడు. అచ్చిరాని బందిపోటు రాసిన వారు కె మాధవరావు గారు. ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి దూరంగా ఉన్న అరణ్యంలో ఒక దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు అప్పుడప్పుడు నగరం మీద పడి దోపిడీలు చేసి ధనం తెచ్చి అరణ్యంలో తాముండే చోట దాస్తూ ఉండేవారు. నగరంలో దోపిడీలు చేసే వీలు లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకునేవారు. ఒకసారి ఈ దొంగలు నగరంలో దొంగతనాలు చేయటానికి నిశ్చయించారు. అందుకోసం వాళ్ళు ముందుగానే మారువేషాలలో నగరమంతా తిరిగి ఏ ఏ ఇళ్లు కొల్లగొట్టాలో తేల్చుకున్నారు. వారికి 2 ఇళ్లు దొరికాయి. ఒకటి ఒక లోభి ఇల్లు. ఆ లోభి దగ్గర ఎంత ధనం మూలుగుతున్నది ఎవరికీ తెలీదు. ఎప్పుడూ చిరిగిన బట్టలు వేసుకుని అతి బీదవాడిలాగా కనపడేవాడు. పగలు ఇల్లు దాటి పోవలసి వస్తే ఇంటికి 3 తాళాలు వేసి మరీ వెళ్లేవాడు. రాత్రి చీకటి పడకముందే తలుపులన్నీ మూసుకొని పడుకునేవాడు. ఇంట్లో ఆ పిసినిగొట్టుకు తోడెవ్వరూ లేరు. దొంగలు దోచటానికి నిశ్చయించిన రెండో ఇల్లు ఒక క్షత్రియుడిది. ఈయన చాలా ధనికుడు. ఇంటి నిండా నౌకర్లే. ఆయనకు వేటాడటము, అడవి మృగాలను ప్రాణాలతో పట్టుకొని తెచ్చి తన ఇంట బోనులలో ఉంచటము సరదా.
ఈ 2 ఇళ్లను దోచుకోటానికి దొంగలు 2 ముఠాలుగా చీలారు. పెద్ద దొంగతనాలు చేసే ధైర్య సాహసాలు లేని ముగ్గురు దొంగలు మటుకు తామొక జట్టుగా బయలుదేరి నగరంలో చిన్న చిన్న ఇళ్లు దోచటానికి నిశ్చయించారు. 2 రోజులలో వారు తమ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకుని మూడో రోజు రాత్రి నగరం ప్రవేశించారు. చిన్న ఇళ్లు దోచటానికి బయలుదేరిన ముఠ ఒక చిన్న మిద్దె మీద ఉండే ముసలవ్వలను దోచటానికి నిశ్చయించింది. వీధిలో ఇద్దరును నిలబెట్టి మూడోవాడు మిద్దె ఎక్కాడు. ముసలవ్వ కుక్కి మంచంలో పడుకొని గురక పెట్టి నిద్రపోతున్నది. దొంగవాడు ఒక్కొక్క వస్తువే తీసి వీధివైపు ఉన్న పెట్టగోడ మీదుగా గెరాటు వేయసాగాడు. దాదాపు అన్ని వస్తువులు కింద పారేశాక దొంగకు ముసలావిడ పక్క కూడా కాచేయాలి అనిపించింది. అందుచేత వాడు ముసలవ్వను మంచం మీద నుంచి కిందకు దొర్లించి పక్క చుట్టటం మొదలెట్టాడు. ముసలావిడ నిద్రలేచి, "ఇదేం పని నాయనా, నా వస్తువులన్నీ తీసి ఆ భాగ్యవంతుల ఆవరణలో వేస్తున్నావు" అన్నది. తాను ముసలవ్వ వస్తువులను పారేసింది వీధిలోకి కాదా అని దొంగకు అనుమానం వచ్చింది. తాను పడేసిన వస్తువులను తన అనుచరులు తీసుకున్నారో లేదో చూడటానికి పిట్టగోడ దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ముసలావిడ వాడి కాళ్ళు పట్టుకుని వాణ్ణి వీధిలోకి తోసేసింది. అలా పడటంలో వాడు మెడ విరిగి వెంటనే చచ్చాడు. మిగిలిన ఇద్దరు దొంగలు బెదిరి పారిపోయారు. లోభి ఇల్లు దోచపోయిన ముఠ అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు చేరింది. ఇల్లంతా కోటలాగా ఉన్నది. తలుపు పగలకొట్టి గాని లోపలికి పోయే అవకాశం లేదు. తలుపు విరగతోస్తే చప్పుడవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు లేచి మన పనికి విఘ్నం కలిగిస్తారు. అందుచేత చాకుతో తలుపు తులిచి చెయ్యి పట్టే కంత చేసి లోపలి గడియ తీస్తాను అన్నాడు ముఠా నాయకుడు. అయితే వాడు చాకుతో తలుపు తోస్తూ ఉండగా లోపల ఉన్న లోభి మేలుకున్నాడు. దొంగ తగినంత కంత చేసి గడియ అందుకోటానికి చెయ్యి లోపల పెట్టేసరికి ఆ లోభివాడి అరచేతిలో నుంచి తలుపులోకి ఒక పెద్ద మేకు దిగవేశాడు. దొంగ చెయ్యి తలుపుకు పట్టుకుపోయింది. ఈలోపుగా లోభి కిటికీలు తెరిచి దొంగలు దొంగలు అని నాలుగు వేపు ఇళ్లవాళ్లకు వినపడేటట్టు పెడబొబ్బలు పెట్టాడు. పొరిగిళ్ల వాళ్ళు గడ్డపారలు, కొడవళ్లు, గండ్రగొడ్డళ్లు, కర్రలు తీసుకుని లోభి ఇంటివైపు పరిగెత్తుకు రాసాగారు. తమ్ములారా, మనం పారిపోవాలి. నా చెయ్యి తెగకొట్టందే నేను మీతో పారిపోలేను. నన్ను పట్టుకున్నారంటే చిత్రవధ చేస్తారు. అయితే దయచేసి నా చెయ్యి తెగకొట్టండి అని ముఠా నాయకుడు తన వారిని వేడుకున్నాడు. వారు అలాగే చేసి తెగిన చేతికి దొరికినన్ని పైబట్టలు కట్టి దారి పొడుగునా రక్తం మరకలు పడి తమ జాడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత వారంతా సత్తువ కొద్దీ అడవికేసి పరిగెత్తారు. కాని పురజనులు వారిని విడిచిపెట్టక వెంటపడ్డారు. చెయ్యి తెగిన దొంగ మిగిలిన వారితో పరిగెత్తలేక కత్తితో ఆత్మహత్య చేసుకుని దారిలో పడిపోయాడు. మిగిలిన వారు చావు తప్పి కన్ను లొట్టపోయి తమ స్థలానికి చేరుకున్నారు. క్షత్రియుడి ఇల్లు దోచటానికి బయలుదేరిన వాళ్ళు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నం ఫలించటానికి తగిన విధంగా వారు జాగ్రత్త పడ్డారు. అడవిలో తాము పట్టుకున్న ఒక ఎలుగుబంటిని చర్మం ఒలిచి ఎండబెట్టి అందులో మంచి సాహసి అయిన తమ అనుచరుణ్ణి ఒకణ్ణి పెట్టి కుట్టారు. దొంగతనం చేయదలిచిన రోజు సాయంకాలమే ఇద్దరు దొంగలు వేటగాళ్ల వేషాలు వేసుకుని తమ అనుచరుణ్ణి ఒక బోనులో పెట్టి క్షత్రియుడి ఇంటికి తీసుకుపోయి, "మహారాజా, ఎలుగుబంటిని తమకు కానుకగా తెచ్చాం, పుచ్చుకోండి" అన్నారు. క్షత్రియుడు వారి మాటలు నమ్మి నౌకర్లతో, "ఒరే, దీన్ని మన ఎలుగుబంట్లతో పాటు పెట్టండి" అన్నాడు. దొంగలు కంగారుపడి, "అయ్యా, దీనికి రోగం వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. అందుచేత దక్షిణపు గాలి తగిలే చోట ఇంట్లోనే ఉంచండి" అన్నారు. క్షత్రియుడు అందుకు ఒప్పుకొని వారికి బహుమానం ఇచ్చి పంపాడు. అర్ధరాత్రి అందరూ సుఖంగా నిద్రపోయే వేళ ఎలుగుబంటి చర్మం కప్పుకున్న దొంగ బోనులో నుంచి బయటకు వచ్చి క్షత్రియుడి ఇంటి తలవాకిలి తెరిచాడు. బయట వేచి ఉన్న దొంగలందరూ లోపలికి వచ్చారు. ఖజానా అంతా పడమటి వైపు గదిలో ఉన్నది. దీపాలు పెట్టే వేళ దాదాపు మణుగు వెండి సామాను ఆ గదిలో పెట్టారు. ఆ గది తాళపు చెవులు పెద్ద పహారావాడి దగ్గర ఉన్నాయి. వాడు వసారాలో నిద్రపోతాడు అని ఎలుగుబంటి దొంగ చెప్పాడు. వాడి అనుచరులు పెద్ద పహారావాణ్ణి చంపేసి తాళపు చెవుల గుత్తి సంపాదించారు. వాళ్ళు ఖజానా గదికేసి వెళుతూ తమ అనుచరుడితో, "నువ్విక్కడే తిరుగుతూ ఉండు. ఒకవేళ ఏ నౌకరైనా లేచి నిన్ను చూసి భయపడి కిక్కురుమనకుండా లోపలికి పోయి దాక్కుంటాడు" అన్నారు. ఎలుగుబంటి దొంగ సరేనని ఆవరణలో అటూ ఇటూ తిరగసాగాడు. బోనులో నుంచి తప్పించుకున్న ఎలుగుబంటిని చూసి క్షత్రియుడి నౌకర్లు బెదురుతారనుకోవటంలో దొంగలు పప్పులో కాలు వేశారు. వాళ్లకు అడవు మృగాలు అలవాటే. దొంగలు ఖజానాలోకి దూరిన కొద్దిసేపటికి ఒక నౌకరు లేచి ఆవరణలోకి వచ్చాడు.
బోనులో ఉండవలసిన ఎలుగుబంటి బయట తిరుగుతూ ఉండటం వాడికి కనిపించింది. వెంటనే వాడు కేకపెట్టి మిగిలిన వాళ్ళందరినీ కేకవేశాడు. నౌకర్లు దివిటీలతోనూ, ఈటెలతోనూ, కత్తులతోనూ వచ్చి ఎలుగుబంటి దొంగను చుట్టుముట్టారు. ఈలోగా ఎవరో వేటకుక్కలను వదిలారు. అవి ఎలుగుబంటి దొంగను పట్టుకుని పీకసాగాయి. దొంగ బయటకు పోదామని ప్రయత్నించాడు. కాని నౌకర్లు తలుపు మూసేశారు. ఎలుగుబంటి దొంగ తన ప్రాణం రక్షించుకునేటందుకు గోళ్లతో కుక్కలను పీకసాగాడు. వెంటనే ఒక నౌకరు ఈటెతో వాడి డొక్కలో పొడిచి వాణ్ణి చంపేశాడు. చచ్చిపోయిన ఎలుగుబంటి దొంగను సమీపించగానే నౌకర్లకు అది నిజమైన ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. వాడు దొంగ అయి ఉండాలి. వాణ్ణి తెచ్చి బహుమానంగా ఇచ్చిన వాళ్ళు దొంగలే అయి ఉండాలి. ఈ దొంగ బోనులో నుంచి బయటకు వచ్చి తన అనుచరులను ఇంటి లోపలికి రానిచ్చి ఉంటాడు. ఈ సంగతులు స్ఫురించగానే నౌకర్లు ఖజానా గదికి పరిగెత్తారు. అక్కడ వారికి మిగిలిన దొంగలు దొరికిపోయారు. ఈ విధంగా ఆ రాత్రి దొంగలు తలపెట్టిన బందిపోటు సర్వనాశనంతో ముగిసింది.